హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు అయితే బెండకాయ అలాగే వడియాల పులుసు అయితే పెడుతున్నాను అనమాట. దానికి కావాల్సినవి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అలాగే బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుని చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. ఇవైతే పెసర వడియాలు అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే వండుతారు. నా కుకింగ్ స్టైల్ చూసి అయితే ఎవరు ఏమనుకోకండి, బ్యాడ్గా అయితే కామెంట్స్ పెట్టకండి. నాకు వచ్చినట్లుగా అయితే నేనైతే వండుతున్నాను. మా ఆయన అయితే ఇష్టంగానే తింటాడు. ఎవరికి వచ్చినట్లయితే వాళ్ళు వండుతారు కదా. ఎవరు పుట్టుకతోనే వంటలు అవి నేర్చుకొని అయితే పుట్టరు కదా, ఒకటి నేర్చుకుంటారు. నాకు అస్సలు రావండి వంట చేయడం అనేది. కానీ ఒకటి అలా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అన్ని మ్యారేజ్లో అయితే వీడియోస్ ఎక్కువగా తీసి అప్లోడ్ చేద్దామని అయితే చాలా అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అండి. అదే రోజు మా అన్ని మ్యారేజ్ రోజే నా ఫోన్ అయితే పోవడం జరిగింది. ఇంకా ఫోన్ పోయిన తర్వాత ఇంకా వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు. చాలా అయితే ఫీల్ అయ్యాను. మ్యారేజ్ అయిన తర్వాత అయితే నాకు మళ్ళీ నా చేతికి ఫోన్ వచ్చింది. మా ఆయన అప్పుడే ఇచ్చాడు. అంటే ఫోన్ పోయింది కదా, వెంటనే ఫోన్ కొనడం అనేది కొంచెం లేట్ అవుతుంది కదా. ఎనీవే మంచి ఫోన్ అయితే మళ్ళీ తర్వాత అయితే ఇచ్చాడనమాట. ఫైనలీ హ్యాపీ. అప్పుడు కుదరకపోతేనే తర్వాత అయినా నాకు తోచిన విధంగా అయితే వీడియోస్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి చేస్తుంది అన్నట్టుగా అయిందండి నా విషయంలో అయితే. కానీ ఏదైనా మనం మంచిగా అనుకోవాలి. నేనైతే ఇంకా అలా అనుకుని సర్దుకుపోయాను అనమాట. బెండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటిని దగ్గరికి అయితే మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్ అలాగే వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోలేదు. వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో చింతపండు పులుసు అయితే వేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసర వడియాలను కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా దగ్గరికి అయితే మరిగించుకోవాలి. మరిగేటప్పుడు కూడా స్మెల్ బాగా వస్తుందండి వడియాలు వేయడం వల్ల. నాకు ఈ పులుసు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ వడియాలు బెండకాయ కాంబినేషన్ పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.